వెల్కమ్ టు ఎస్ఎన్ తెలుగు. నేను మాధురి. 2024 జూన్ 5వ తారీఖున నాసా ఇద్దరు వ్యోమగాముల్ని ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్కి ఒక 8 రోజుల మిషన్ మీద పంపడం జరిగింది. వారిద్దరు ఎవరంటే మన ఇండో అమెరికన్ వ్యోమగామి సునీత విలియమ్స్, ఇంకొకరు బ్యారీ వెల్మోర్. వీళ్ళిద్దరూ వెళ్ళి 8 రోజుల మిషన్ పైన వెళ్ళారు. కానీ అనుకోని కారణాల వల్ల అక్కడ సాంకేతిక లోపాలు తలెత్తడం జరిగింది. అలాగే హీలియం లీక్స్ అనేది కూడా ఒక ప్రాబ్లం వాళ్ళు ఫేస్ చేయాల్సి వచ్చింది. సో వీటన్నిటినీ వీళ్ళు ఒక స్పేస్ షిప్లో ఏదైతే వెళ్ళారో బోయింగ్ వాళ్ళు అండ్ నాసా శాస్త్రవేత్తలందరూ కలిసి ఈ సమస్యల్ని పరిష్కరించడానికి వీలైనంతగా కృషి చేశారు. అయితే అది పూర్తిగా కూడా సాల్వ్ అవ్వలేదు. కొంతవరకు అయిన తర్వాత ఇంకా వచ్చేస్తారు వీళ్ళు, అన్నీ సెట్ అయిపోయాయి అనుకుని ఒక డేట్ అనౌన్స్ చేసిన తర్వాత మళ్ళీ అదే డేట్ లోపల మళ్ళీ ఇంకొక సమస్య తలెత్తడం జరిగింది. ఇలాగే 2-3 సార్లు ఆ డేట్ పోస్ట్పోన్ అవ్వడం కూడా జరిగింది. అయితే ఇంత జరిగితే వాళ్ళకి ఎలాగో అలవాటు కదా అంతరిక్షంలో ఉండడం అని మనం అనుకోవచ్చు. వాళ్ళు తీసుకువెళ్ళిన ఆహార పదార్థాలు కానీ ఏవైనా ఇదివరకటికి ఇప్పటికీ చాలా తేడా వచ్చింది. అంతకుముందు వాళ్ళు సాఫ్ట్ అండ్ లిక్విడ్ ఫామ్ ఫుడ్ తీసుకెళ్ళేవారు. ఇప్పుడు కొంచెం వేరే రకంగా థర్మో స్టెబిలైజ్డ్ ఫుడ్ లాంటివి తీసుకెళ్ళడం కూడా జరుగుతోంది. ఇవన్నిటిని పక్కన పెడితే వారు భూమి గురుత్వాకర్షణ శక్తికి చాలా దూరంగా ఉండటం వలన ఇప్పుడు వారు ఒక పెద్ద సమస్యని వాళ్ళు ఫేస్ చేస్తున్నారు. అదేంటంటే బోన్ డెన్సిటీ లాస్ అవుతుంది. అలాగే మసిల్ లాస్ కూడా వాళ్ళు ఫేస్ చేయాల్సి వస్తుంది. సో అనుకుంటాం మనం వాళ్ళ ఎంత ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు అక్కడికి వెళ్ళినా కూడా అంటే వారు మన దేశం కోసం ఎంత కృషి చేస్తున్నారనేది, వాళ్ళ ప్రాణాలకు కూడా పణంగా పెట్టి చేస్తున్నారనే విషయాన్ని కూడా మనం ఇక్కడ తీసుకోవచ్చు. అయితే ఎంతగా పరిష్కారాల కోసం వాళ్ళు వెతుకుతూనే ఉన్నారు. 2-3 సార్లు పోస్ట్పోన్ అవుతూ వచ్చింది. హీలియం లీక్స్ కూడా 5-6 సార్లు హీలియం లీక్స్ జరగడం కూడా జరిగింది. ఇవన్నీ సాంకేతిక కారణాలని జయిస్తూ వారు అక్కడ మన కోసం పనిచేస్తున్నారు. సో ఇప్పుడు ఇంకా ఎన్ని రోజులు పడుతుందనే దాని మీద కూడా వారు ఇతమిద్దంగా ఒక డేట్ని చెప్పలేకపోతున్నారు. సో వీలైనంత త్వరగా వారు మళ్ళీ భూమికి తిరిగి రావాలని, హెల్దీగా తిరిగి రావాలని కోరుకుందాం.